హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్. ఇవాళ ఎర్రకారం చేసుకుంటామండి. దోశలో కానీ ఇడ్లీలో కానీ మా ఊళ్ళో స్పెషల్ పులిబంగరాలు అంటారండి. ఆ రెసిపీ కూడా ఒకరోజు పెడతాను. దాంట్లో కానీ చాలా బాగుంటుందండి. వాటికి కావాల్సినవి ఇదిగోండి, ఎండుమిర్చి ఒక పావు గంట వేడి నీళ్ళలో నానపెట్టేసుకోండి. మాకు తొందరగా కావాలంటే నానపెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు. ఫస్ట్ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు మిక్సీ ఆడేసుకోవాలండి. దాన్ని మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకున్నామండి. పావు గంట నానపెట్టుకున్నామండి. మరీ వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు నానపెట్టుకోవాలండి మనకు అర్జెంటుగా కావాలంటే. లేదంటే మామూలు ఒక అరగంట మామూలు నానపెట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. మనకు తొందరగా కావాలంటే మాత్రం ఒక పావు గంట వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళగా నానపెడితే మనకు అలా వచ్చేస్తాయండి, మెత్తగా మెదిగిపోతాయి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు, ఉప్పు చూసి వేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. నాకు ఉప్పు వేయాలంటే భయం అండి, అందుకే జస్ట్ వేస్తాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మెత్తగా మిక్సీ ఆడేసుకున్నామండి. ఇదండి మిక్సీ పట్టేసుకున్నా. చూడండి, ఇదిగోండి, చూసారా ఎంత ఎర్రగా ఉందో. మరి ఎర్రకారం పేరు కదండి, ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు కూడా వేసేసుకున్నాను. మరీ మెత్తగా ఆడేసేయకూడదండి, కొంచెం అలా అలా వేసుకుంటే బాగుంటుంది. మరి మెత్తగా ఆడేసినా కూడా బాగుంటుందండి టేస్ట్. మిక్సీ వేసుకున్నామండి. ఇదండి ఎర్రకారం మిక్సీ పట్టుకొచ్చేసాను. చూడండి, ఇదిగోండి, ఎండుమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ. మరీ మెత్తగా పట్టేయకూడదండి. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుందండి, మెత్తగా ఉన్నా కూడా బాగోదు. ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకుంటామండి. ఈ కారం దోశలోకైనా, ఇడ్లీలోకైనా, బోండాలోకైనా చాలా బాగుంటుందండి. మేము పులిబంగరాలు అంటాం. ఆ రెసిపీ కూడా ఒకసారి పెడతాను. చాలా బాగుంటుందండి. అందులోకి ఇది కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టేసుకోవాలండి. కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే చాలా, ఇది వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. మాకు ఎప్పుడు అలాగ స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో. అందరికి చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదండి ఎర్రకారం తాలింపు పెట్టేసుకున్నామండి. ఇదండి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి. మనకు నిలవ ఉండాలంటే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. లేదంటే వెంటనే కట్టేసుకోవచ్చు. కొంచెం చేసుకుంటే వెంటనే కట్టేసుకోవచ్చు. ఈ ఎర్రకారం దోశలోకి సూపర్గా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఎర్రకారం తయారు చేస్తున్నాం కదండి. ఇదిగోండి దోశ కూడా వేసుకున్నాం. ఎర్రకారం దోశ మా ఊరు స్పెషల్ అండి, నెల్లూరు స్పెషల్ ఇది ఎర్రకారం దోశ. కొబ్బరి చట్నీ అండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో. ఒకసారి మీరు కూడా వీడియో చూసి ఎలా వచ్చిందో అసలు నాకు కామెంట్ పెట్టండి. ఇది టేస్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.